హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎక్కడికి కొండలు గుట్టలు అన్నీ భలే చూపిస్తుందేమో అనుకుంటున్నారా? ఎక్కడికి పోలేదండి. మామండూరు అడవిలో ఎవరి ఇయరు ఈ టైంకి అక్కడ ఉరుసు చేస్తారు. అక్కడికైతే వెళ్తాను. ఎవరెవరో చూద్దామా. మా అత్త పిల్లలు, వదిన పిల్లలు, మేము, మా అత్త, మామ, మా లడ్డు, మా డీహ అందరం అయితే వెళ్తానామండి. చూసేయండి అక్కడ పోయినాక ఎలా ఉంటుంది. బాగా మంచిగా భలే ఉంటుందండి. అడవిలో అంతా చెట్లు పచ్చగా అలా బాగుంటుంది. అందరూ వరుసంగా రండి. వీడియో తీద్దాం. రేపు మా ఇళ్ళకి చూపియద్దా నిన్న చెప్పి. అక్కడ దిగేసి ఇంకా రోడ్డు క్రాస్ చేయాలి కదండి. చిన్నపిల్లలు ఉండేరు, అందరినీ రోడ్డు క్రాస్ చేయించుకొని ఇంకా లోపలికైతే వచ్చేసాము. చూడండి ఇక్కడైతే అడవిలో ఏముంటుందో ఏమో అనుకోవాల్సిన పనిలా. చూడండి ప్రతి ఐటము అన్నీ ఉంటాయండి. బొమ్మలు, ఊగేటి, తిరిగేటి అన్నీ. చూడండి గుర్రాలు ఇవన్నీ తిరణాలే అనుకోండి. ఇంకా తిరణాల్లో మాదిరిగా అన్నీ ఐస్ క్రీమ్లు కాదు, అన్నీ కాదు, ఇయర్ రింగ్స్, దండలు మొత్తం అన్నీ బాగుంటుందండి. అయితే అడవిలో భలే ఉంటుందండి, చల్లగా, చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా దగ్గరలో ఉన్నట్లయితే మీరు కూడా ఒకసారి విజిట్ చేయండి. ఇదేనండి దర్గా వచ్చేసి. ఇక్కడికే లోపలికి వెళ్ళాలి. ఇంక మనం లోపలికి వెళ్ళాలంటే ఇక్కడ టెంకాయ ఇక్కడ బయటే కొట్టాలండి టెంకాయ అయితే. చూడండి ఇప్పుడు మా అక్క అక్కడే కొడతారు. మా అక్క మా అత్త వాళ్ళు టెంకాయ అక్కడే కొట్టేసి చూడండి చూపిస్తారు. మా షహనా ఏదేదో అడుగుతుంది, ఏవో హ్యాండ్కి వేసుకున్న బ్యాండ్స్ కావాలి అని. అదే అలా డిస్కషన్ అయితే అదే. ఇంకా చూడండి ఎంత పెద్ద చెట్లు, ఎంత పెద్దవాళ్ళైనా ఊయలలు వేసుకొని ఊగుతారండి అక్కడ. ఏం భయం లేదు అసలు. బాగా చూడండి ఎంత బాగా డెకరేషన్ చేశారో అడవిలో. చాలా బాగా డెకరేషను అంతా బాగుంటుందండి. దేవుడి దగ్గరికి వెళ్తే చాలా ప్రశాంతంగా కూడా ఉంటుంది. అక్కడికైతే వెళ్తే మాత్రము ఆ చెట్లు అంత అడవి కదా, చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా వెళ్ళండి. అక్కడ చూడండి మా పులి, లడ్డు పులి అక్కడ కూర్చొని ఏదో వాళ్ళు చేసి ఏదో తీపించుకుంటున్నాడు. అలిగాని లడ్డు పులి అండి అది. చెప్పాను కదా ఇక్కడే ఫస్ట్ టెంకాయ కొడతారు అనేసి. అదిగోండి మా అక్క మా అత్త కొడుతున్నారు. టప్ టప్ అని కొట్టేస్తారనమాట టెంకాయ. ఐసా పగిలిపోయిందండి టెంకాయ కొట్టేసి ఎవరి టెంకాయ వాళ్ళు తీసుకొని లోపలికి వెళ్తారు. లోపలికి వెళ్ళి అక్కడ ఇచ్చేసి అవును వస్తారు. అక్కడైతే ఇంకా అక్కడికి వచ్చి సదింపులు ఇవ్వాలనుకున్న వాళ్ళు అంతా అంటే రైస్ ఐటెం కూడా చేస్తారు. అక్కడ పెట్టి సదింపులు తీసుకొని తర్వాత వీళ్ళు వచ్చేసి ఫ్యామిలీస్తో వచ్చింటారు కదా, అన్నీ తీసుకొని చేసుకునేదానికి అలా వచ్చి వాళ్ళు తింటూ ఉంటారు అనమాట. టెంకాయలు కొట్టుకునే వాళ్ళు టెంకాయలు అలా కొట్టుకొని దేవుని ఇది చేసుకొని అవును వస్తారు. అదిగోండి మా బుజ్జి తల్లి వచ్చేసింది చూడండి. చెప్పాం కదా అదిగోండి సదింపులు ఇవ్వడానికి అక్కడంతా పెట్టేసి సదింపులు చేసేసి తర్వాత వీళ్ళకి ఇస్తారు. అదేనండి చూసేయండి. మాకైతే చాలా ఇష్టం. మా అక్క చూడండి మా గుండుని ఎత్తుకొని డింగ్ డింగ్ అని తిరిగేస్తుంది. అక్కడ తిరిగేసి అక్కడ తలబెట్టి ఆనిచ్చేసి పసిపిల్లలు కదా అలా చేస్తారు మంచిదనేసి. ఇంకా అంతే అయిపోయిందండి. అన్నీ చూసుకొని వచ్చేసినారు కదా. ఇంకా మా గుండు చూడండి వేసింది అప్పుడే. యా యుగమని ఏం చేస్తున్నావు?
పెట్ట ఆడ చిన్న పెట్ట వచ్చేవాడు మా ఇంతకు ఉన్నాడే వాళ్ళ నాయన అటు గోపాల్ నా కూతురు కూడా అట్లా రోడ్డు మా ఇంత 30 ఏళ్ళు 31 ఆమె లేని మళ్ళీ వేడవా ఇక్కడ మీరు చూడాల్సింది మా లడ్డు పోజులు చూడండి, అలివి కాకుండా ఇచ్చాడు అసలు. ఇంకా ఈయనకైతే అలివే కాల అనమాట. చూసి నవ్వుకొని పట్టుకున్నా మా వాడు చిన్న టాలెంటెడ్ కాదని. ఎందుకంటే చూడండి ఎన్ని పోజులు, అసలు ఎంత ముద్దు వస్తున్నాడో కదా ఆ పోజుల్లో. ఓకే ఫ్రెండ్స్, బాయ్.